కృతజ్ఞతాభివందనముతో పవిత్రతతో త్రికరణ శుద్ధిగా చేసినటువంటి పూజలే దేవయజ్ఞాలు. త్రికరణ శుద్ధిగా పవిత్రంగా కృతజ్ఞతాభివందనములతో భగవంతుడికి మీరు చేసినటువంటి పూజలే దేవయజ్ఞములు. అంటే మనం చేసినటువంటి నామ సంకీర్తన స్వామి యజ్ఞయాగాలతో సమానంగా చూస్తూ చెప్పినటువంటి అంశం ఇది. ఇక్కడ కాస్త నేను జోడిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈరోజు 40 సంవత్సరాలు తమ వివాహానంతరము పూర్తి చేసుకుని పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకునేటువంటి ఉద్దేశ్యముతో ఆయన త్రికరణ శుద్ధిగా, ఇక్కడ పవిత్రంగా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఆయన మనసులో అనుకుని భగవంతుడికి అర్పించినటువంటి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్తున్నారు మన వెంకట రమణారావు గారు, సుధ గారు.
భగవంతుడికి మేము ఇచ్చినటువంటి జన్మని మేము సార్థకత చేసుకుంటున్నాము, మాకు ఈ చిన్న అవకాశం ఇవ్వండి, మా ఇంట్లో నామ సంకీర్తన పెట్టుకునేటువంటి దాన్ని చెప్పి మన కన్వీనర్ గారికి అర్జీ పెట్టుకునేటువంటి దాన్ని కాస్త నేను ఈ రోజు సందర్భంగా మార్చాను. కానీ స్వామి చెప్పినటువంటిది ఏంటంటే అది అంటే దేవయజ్ఞాలు, నామ సంకీర్తనని దేవయజ్ఞం కింద చేశారు. ఎందుకంటే సంకీర్తనలు చేయండి, పూజలు చేయండి, మీరేమో భగవంతుడిని నిత్యము కొలవండి అని స్వామి చెప్తున్నారు. ఇది ఓ చిన్న శ్లోకం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శతవిఘాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే లక్ష్యం విఘాయ దాతవ్యం కోటిం త్యక్త హరిం భజే. ఇక్కడ శతవిఘాయ 100 పగలు ఉన్నప్పుడు విడిచిపెట్టి భోక్తవ్యం భోజనం చేయడం మర్చిపోతుంది. ఎందుకంటే అది ఉంటేనే మనం ఇక్కడ నిలబడగలం. అదేదా తర్వాత సహస్రం స్నానం ఆచరే. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా స్నానం మానకు. స్నానాన్ని వాయిదా వేసామంటే ఈ దేహము నాశనం అవుతుంది. సహస్రం స్నానం ఆచరే లక్ష్యం విఘాయ దాతవ్యం. ఎందుకంటే 1,00,000 పనులు ఉన్నా పక్కన పెట్టు, కానీ నువ్వు దానం చెయ్యి. దాతవ్యం అంటే దానం చేయమంటున్నారు. నెక్స్ట్ కోటిం త్యక్త హరిం భజే. అంటే 1,00,00,000 పనులు ఉన్నప్పటికీ కూడా అవి పక్కన పెట్టి హరినామ సంకీర్తన చెయ్యు అని చెప్పి చెప్తున్నారు. సో స్వామి చెప్పినటువంటి దేవయజ్ఞం ఏంటంటే మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టు. ఏంటంటే ఈ నామ సంకీర్తనలో అంతటైనటువంటి పవిత్రత ఉంది. అయితే ఇక్కడ స్వామి ఏది చెప్పినా సరే చిన్నది మనకేమొచ్చి ఓ చిన్న చురకలాగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నామ సంకీర్తన మనం చేస్తున్నామంటే ఓహో ఇవాళ అక్కడికి వెళ్ళిపోతున్నాం, భజన అక్కడ భజన ఉంది, ఓహో భజన అంటే ఏదో గొంతెత్తి విరుచుకొని పాడేటువంటి శబ్దాలు కావు అంటున్నారు. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆర్తవం, ఆర్తి. మనము భజన చేస్తున్నాము, ఒక పాట పాడుతున్నాము అంటే అది అందులో ఉండేటువంటిది ఒక సుధామృతము. అంటే ఏంటంటే అమృతపు చుక్క అక్కడ రాలి పడిందా అన్నట్టుగా ఉండాలి. మనం ఆ రకంగా ప్రయత్నం చేద్దాం మనం పాడేటప్పుడు. అంత చక్కనైనటువంటి ఇంకపోతే ఏంటంటే మన తాలూకా ఏ విధంగా ఉండాలి భజనలు. ఇది ఏదో చేస్తున్నాం అనేటువంటిది ఎవరి గొప్పకో ఎవరి గురించో కాదు. స్వార్థం పూర్తిగా స్వార్థాన్ని విడిచిపెట్టండి, నిష్కామ కర్మగా. అంటే భగవంతుడు మనకి ఏదో ఇస్తాడు, ఎవరు భజన పెట్టుకున్నాం కదా సరే వెంటనే రాత్రి అంతా కూర్చుని మనం ఇక్కడ మామూలుగా చిన్న ఏదో చూస్తూ ఉంటాం, స్వామి పుష్పం ఇచ్చారా లేకపోతే ఇచ్చారా, కరెక్టే మంచిదే, భక్తులుగా నువ్వు అది కోరుకోవడంలో తప్పులేదు. కానీ స్వామి ఏంటంటున్నారంటే నీది త్రికరణ శుద్ధిగా ఉంది అంటే మనస వాచ కర్మ నువ్వు కానీ ఆ రకంగా నువ్వు భజన చేసినట్లయితే ఖచ్చితంగా నీ ఇంత శిలులే. మరి శంకరాచార్యులు వారు ఏమొచ్చి అడిగితే ఏమీ లేదంటే ఆమె ఏమొచ్చి ఒక ఉసిరికాయ ఇస్తే ప్రాప్తము అప్రాప్తము ప్రాప్తం ఉంటేనే ఇక్కడ నేను నిలబడగలిచాను. ఈరోజు స్వామి నాకు అవకాశం ఇచ్చారు. మా బావ మా సిస్టర్ వాళ్ళ 40వ వార్షికోత్సవం వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ స్వామి వాళ్ళందరికీ కూడా పూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. అలాగే ఆ దంపతులిద్దరికీ శతసహస్రం అన్నాడు వాళ్ళు ఆ ముఖ్య దంపతులుగా ఉండే స్వామి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ మనం ఇప్పుడు స్వామి తాలూకా 100వ పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం నవంబర్ 26 వరకు స్వామి యొక్క 100వ పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని మనకి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఆఫీస్ వచ్చింది. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. స్వామి ఏం చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. అసలు సత్యసాయి సంస్థలు పెట్టింది ఎందుకంటే ఐ టు వై, ఐ అంటే నేను నుంచి మనం వైపు ప్రయాణమే స్వామి సంస్థల తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. అంటే నేను అనేది అహంకారము, ఆ అహంకారాన్ని తొలగించి మేము, మనము, మనది. ఇక్కడ ఇదంతా సాయి కుటుంబం. ఇక్కడ ఎవరు
ఇతరులు లేరు, అందరూ సాయి కుటుంబమే. మనకు తెలుసును, మన అందరం కూడా ప్రేమగా సాయిరామ్ అంటాం. ఒకవేళ ఏదైనా పని తప్పు చేసినా కూడా అప్పుడు పేరు పెట్టి పిలవం, అప్పుడు కూడా సాయిరామ్ అంటే పాపాన్ని కూడా ఆ పేరుతోనే పిలుస్తాం. అలాగా అన్నింటినీ కూడా ఐ టు వై, ఇదంతా కూడా మనము అనే భాషలో మనం స్వామి మనందరికీ ఇది నేర్పారు. దీనిని మనం నేర్చుకోవాలి. అయితే ఐ టు వైకి మనం వెళ్ళాలంటే మనందరికీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈగో. మనందరికీ ఈగో అడ్డు వస్తుంది. అదేంటది, అది ఎవరో వచ్చి ఇప్పుడు మాట్లాడటం ఏమిటి, అదే అది ఇప్పుడు వచ్చి అతన్ని చెప్పి మనం చెప్తే అతను చెప్తే మనం వినడం ఏమిటి అనే ఒక ఇది ఈగో. అంటే ఏమిటి, మనలోని ఆ ఈగో ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఐ టు వైకి మనం మారగలం. అయితే ఈ ఈగో పోవాలంటే స్వామి మనకి పెద్ద మంత్రం ఇచ్చారు, లవ్, LOVE, లవ్. ఈ లవ్ అనేది మనకి స్వామి ఇచ్చిన మహామంత్రం, ప్రేమ. ఈ ప్రేమతో మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు. అందుకే సాయి ప్రేమస్వరూపుడు. మనకి కృష్ణ పరమాత్ముడు ప్రేమస్వరూపుడు, అలాగే సాయి ప్రేమస్వరూపుడు. అందుకే మనకి ఒకటే చూడండి, శ్రీకృష్ణుడు, రాముడు వారు అవతార పురుషులుగా భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడా వాళ్ళకి మందిరాలు లేవు. ఒక్క సత్యసాయికి మాత్రమే ఇలా ఉంది. కాబట్టి సత్యసాయి పరిపూర్ణ అవతారము. రామకృష్ణ అన్ని అవతారాలకి ఒక మిక్సీలో వేసి ఇచ్చేస్తే వచ్చిన అవతారమే స్వామి అవతారం. అటువంటి అవతారంలో మనలో చాలా మంది స్వామి పాద దర్శనం, స్వామి స్పర్శనం, దర్శనం, మాట్లాడటం ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నాం. స్వామి దగ్గర చాలా రోజులు గడిపే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా ఎంతో అదృష్టవంతులు. అలాగే ఈ కొత్త యుగానికి కూడా, ఎందుకంటే స్వామి చెప్పారు నేను 96 సంవత్సరాలు ఉంటాను మొదట్లో చెప్పారు, కానీ 86 సంవత్సరాలకే స్వామి తన శరీరాన్ని సమైక్యం పొందారు. కారణం ఏంటంటే మనకి శివాకారం తెలియజేయడం కోసం. అంటే నరుడు నారాయణుడిగా మారాలి అంటే మనం ఎప్పుడూ కూడా సాకారాన్నే కాకుండా నిరాకారాన్ని కూడా పూజించడం అలవాటు చేసుకోవడం కోసమే స్వామి మనకి 10 ఏళ్ళు టైం ఇచ్చారు. 86 నుంచి 96 వరకు అలా టైం ఇచ్చి మనందరిలో ఒక మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ప్రశాంతనానికి వెళ్తే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వామిని చూడలేదు, అయినా మనకన్నా భక్తిగా భజనలు చేస్తున్నారు, మనకన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన స్వామి మనకి ఇచ్చిన డైరెక్షన్ని మనం వాళ్ళకి అందించగలిచాము. ఇదే ఇప్పుడు మనకి మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రమేష్ పాండ్యా గారు చెబుతుంది ఏంటంటే మనం వాళ్ళకు ఒక ఇదిగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం చేయగలము. ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనలో ఆ ఇగో తగ్గాలంటే లవ్ ఉండాలి. ఆ లవ్ అనేది ఎలా ఉండాలి అంటే మనందరికీ తెలుసు, మనం సేవ చేస్తూ ఉంటాం. ఒకసారి స్వామి చెప్పారు, ఏం చెప్పారంటే ఎవరో ఒక అతనట, అతనికి స్వామి గురించి తెలియదు. ఫస్ట్ టైం పుట్టబర్తి వచ్చారు. పుట్టబర్తి వస్తే అన్ని ఆలయాల్లో లాగే అతను అందరిలాగా వెళ్ళిపోదామని చెప్పి మన VIP గేట్ వచ్చి లోపలికి వచ్చేసి డైరెక్ట్ వరండా వెళ్ళిపోతుంది. నాకు తెలియదు పాపం, కొత్తగా వచ్చిన. అయితే వెంటనే మన సేవాదారులు ఉంటాం కదా, ఇలా మీద పడిపోయి వెళ్ళాను, మీద పడిపోయి బయటకు వెళ్ళిపో ఇలా ఉండకూడదు అంటే అప్పుడు స్వామి చెప్పారు, అది కాదు మీరు చెప్పే పద్ధతి, ప్రేమతో చెప్పండి. అతను ఎవరో మనకు తెలియదు, అతను ఎందుకు వచ్చాడో తెలియదు, కాబట్టి అతనికి ఇది ఇక్కడ పద్ధతి అని మనం ప్రేమగా అతనికి చెప్పి నవ్వుతో చెప్పమన్నారు. నవ్వుకి తర్వాత ఏమిటంటే స్మైల్. ఇవన్నీ కూడా ఐ అంటే 1 అక్షరం, ఉయ్ అంటే 2 అక్షరాలు, ఇగో 3 అక్షరాలు, లవ్ 4 అక్షరాలు, స్మైల్ 5 అక్షరాలు. ఇలాగా స్వామి చెప్పుకొచ్చారు. స్మైల్ అంటే అక్షరాలు అన్ని 5. నవ్వుతూ వాళ్ళకి ఆ విషయం ఇలా రాకూడదు స్వామి, ఇలా రాకూడదు, మనం ఇంకోలాగా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళు వింటారు. కానీ మనందరికీ కూడా ఒక అలవాటు ఏంటంటే మన లీడర్ ఏం చెప్తారు, ఎవరిని రావద్దన్నారు అంటే హ్యాపీవే. కానీ అక్కడ మన విచక్షణ ఉపయోగించాలని స్వామి చెప్తున్నారు. ఆ లవ్లోని విచక్షణ కూడా ఉండాలి. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాగే బుకిష్ నాలెడ్జ్ అని ఇలా నాలెడ్జ్ గురించి స్వామి చెప్పారనమాట. బుకిష్ నాలెడ్జ్ అనేది పుస్తకం చదవడం, మస్తకానికి ఎక్కించుకోవడం జరగాలి. ఆ మస్తకానికి ఎక్కించుకున్నది మళ్ళీ బయటకు వెళ్ళిపోకూడదు, అది గుండెల్లోకి చేరాలి. ఆ చేరినప్పుడు మాత్రమే మన పుస్తకంలో చదివింది మనకి చేరుతుంది. లేదా అంటే అక్కడ మనం టేప్ రికార్డు పెట్టుకుని వింటూ ఉంటే ఓల్డ్ వింటూ ఉంటాం. మనందరం రోజు ఉదయాన్నే గోవిందనామాలు వేస్తాం, విష్ణుశాస్త్రం వేస్తాం, అన్ని వేస్తాం. కానీ పుస్తకం తీసి చదవమంటే ఎవరు చదవలేదు, ఎందుకంటే అది వింటున్నాం. హియరింగ్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ లిజనింగ్. స్వామి చెప్పింది హియరింగ్ అంటే వినడం, లిజనింగ్ అంటే శ్రద్ధతో వినడం, అంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండడం. ఇప్పుడు మనం భజన చేసినప్పుడు శ్రద్ధతో చేస్తున్నాం, ఇది వినేవాళ్ళు
శ్రద్ధతో వింటున్నారు, తిరిగి పాడుతున్నారు. కాబట్టి ఇలాగా మన కార్యక్రమాలన్నింటిలో కూడా మనం పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాసమే మనకి ముఖ్యమైనది. ఏ ఆర్గనైజేషన్లోనూ ఉండవలసింది విశ్వాసమే. మొన్ననే మీకు తెలుసో లేదు, మన వాళ్ళందరూ మన స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే కొమండూరు ప్రసాద్, వీళ్ళంతా కలిపి పుట్టపర్తి వెళ్ళి తిరుపతి వెళ్ళి వారం రోజులు అక్కడ స్టడీ చేసి వాళ్ళు ఎలా సేవ చేయాలో మన సమితి మన ఆర్గనైజేషన్ దగ్గర నేర్చుకున్నారు. కేకే కాదు వాళ్ళు కూడా